ఒకవైపున నగరానికి సంబంధించి తొలిమూర్తి బాలాపూర్ గణపతి ఊరేగింపు ప్రారంభం కాబోతోంది. మరొక వైపున ప్రపంచానికే ఆకర్షణగా నిలిచిన తెలుగువారి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటు చెప్పినటువంటి ఖైరతాబాద్ ఉత్సవమూర్తి నిమజ్జనం కోసం బయలుదేరి వెళ్ళిన తరుణంలో ఈ కార్యక్రమం ప్రారంభంలో మీరు 2 శ్లోకాలు జ్ఞాపకం చేశారు. శుక్లాంబరధరం విష్ణుం అన్నారు. విష్ణువు చతుర్భుజుడు అని కూడా చెప్పారు. ఇక్కడ ఒక ధర్మ సందేహం, మీరు ధర్మశాస్త్ర నిపుణులు కాబట్టి ధర్మ సందేహం అడుగుతున్నా. శుక్లాంబరధరం విష్ణుం అన్నారు. విష్ణు అంటే మహావిష్ణువా, విశ్వవ్యాప్తమైన వ్యక్తి? విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే అని ఆ శబ్దానికి వ్యుత్పత్తి. విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యానికి ఏ శక్తి నిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటుందో ఆ స్వరూపం విష్ణువు. ఈ శ్లోకం ఈ దేశంలో జైన సంప్రదాయం ప్రారంభమైన తర్వాత ప్రారంభమైనటువంటి శ్లోక పద్ధతి. ఇందులో సమస్తమైన ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి శక్తి స్తోత్రం ఉంది, వినాయక శబ్దం లేదు. ఓకే, అలాగే MC² అని చెప్తూ ఉంటాం, ఎనర్జీ. అవును, ఈ ఎనర్జీ గణపతి, మూలాధార చక్ర అధిష్టాత. MC². ఈ ఎనర్జీ అంటే మూలాధార చక్ర అధిష్టాత, అది గణపతి. వైష్ణవ సంప్రదాయంలో ఈ గణపతికి 18 ముఖాలు ఉంటాయి. వాళ్ళు విశ్వక్సేనుడిని ఆరాధన చేస్తారు. అందులో 9వ ముఖానికి గణపతి వలె తొండం ఉంటుంది. ఓకే, ఈ కారణం చేత ఈ రూపాన్ని మనం తొలుతన విఘ్నమస్తనతో ధూర్జటి నందన నీకు మొక్కెదన్ అంటూ ప్రారంభం చేసి స్తోత్రం చేస్తూ ఉంటాం. అలాగే ఈ కార్యక్రమం ఉత్సవం అనే 2వ పదం కూడా వాడారు. నృత్యం గీతంచ వాద్యంచ ధూప దీపస్తథైవచ. 5 లక్షణాలు ఎక్కడ ఉంటాయో దానికి మాత్రమే ఉత్సవము అనాలి. ధూపము, దీపము, వాద్యము, గీతము, నృత్యము, ఈ 5 ఉండాలి. 1980వ సంవత్సరంలో భాగ్యనగరంలో 1500 మంటపాలతో ప్రారంభమైన ఈ ఉత్సవ కార్యక్రమాలు నేటికి 52,000 మంటపాల స్థాయికి చేరుకున్నాయి. వినాయకుణ్ణి, మీ ప్రాథమిక ప్రశ్నల దగ్గరికి వస్తే, ఇక వినాయకుణ్ణి ఎన్ని రోజులు పూజించాలి? ధర్మ సందేహం. ఇది మొదటి ప్రశ్నగా తీసుకుంటే, స్కాంద పురాణంలో ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో ధర్మరాజుకు కృష్ణుడు బోధిస్తాడు. ఆ వృత్తాంతం ఆ పురాణం స్కాంద పురాణంలో ఉంది. ఆ స్కాంద పురాణోక్తమైన కల్పోక్త ప్రకారంగా ఈ వ్రతాన్ని ఒక్కటే రోజు చెయ్యాలి. ఎందుకంటే ఈ వృత్తాంత విషయంలో ఒకరోజు మాత్రమే. ఎందుకు ఇలా జ్యోతిష శాస్త్ర ప్రస్తావన కూడా ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది? సంబంధం ఏదైనా ఉందా? శమంతకోపాఖ్యానం అంటే ఇది జ్యోతిష శాస్త్ర వృత్తాంతం. సింహరాశికి సంబంధించిన ఆధిపత్యం కృష్ణుడు. హస్త నక్షత్ర సంబంధితమైన వృత్తాంతం గణపతి. చంద్ర నక్షత్రం హస్త. గణపతికి చంద్రుడికి సంబంధం. చంద్రుడిని చూచిన కారణం చేత ఈ వృత్తాంతం చదువుకుంటే, జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు నీలాపనిందలు రావు. మనం తప్పు చెయ్యలేదు, కానీ 10 మంది మనల్ని నువ్వు చేశావు అని అంటూ ఉంటే మనకు బాధ కలుగుతుంది. ఏం చేస్తే ఈ తప్పు పోతుందా, ఈ నింద పోతుందా అనేదే ఈ వృత్తాంతంలో ముఖ్యమైన కథనం. ఒకటే రోజు ఎందుకు చెయ్యాలి? చవితి నాడు సాయంత్రం చేసి, పంచమి నాడు మరుసటి రోజు సాయంత్రం ఋషి పంచమి అనే వ్రతం చేస్తూ సప్తర్షి మండలాన్ని దర్శించుకొని ఉపవాస వ్రతం కొనసాగించాలి అని స్కంద పురాణం చెబుతుంది. అలాంటప్పుడు చవితి నుంచి ఈరోజు చతుర్దశి. అవును, ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నాం? నవరాత్రి అన్న ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? ఒక్కొక్కసారి నవరాత్రులు ఉండవచ్చు, 10 రోజులు ఉండవచ్చు. తిథి వ్యాపకాన్ని అనుసరించి ఎన్ని రోజులైనా మనం చతుర్దశి నాడు నిమజ్జనం చెయ్యాలి అనే అలవాటు, వాడుక, ఆచారం శాస్త్రంగా వచ్చేసింది. శాస్త్ర గ్రంథాలలో ఎక్కడా లేదు చతుర్దశి నాడు నిమజ్జనం చెయ్యాలి అని. ఏ శాస్త్ర పురాణ గ్రంథాలలో కూడా లేదు. ఈ దేశ అవసరాలను అనుసరించి 1893వ సంవత్సరంలో బాలగంగాధర తిలక్ గారు
ముంబాయి లాల్ బాగ్ క్షేత్రంలో ప్రారంభం చేసిన ఈ నగర కూటమిలో ఏర్పాటు చేసిన మంటపాలకు సంబంధించిన ఉత్సవ నిర్వహణ దేశభక్తిని ప్రచారం చేసే నిమిత్తమై చతుర్దశి వరకు కొనసాగింది. తదుపరి ఈ దేశానికి సంబంధించి మొదటిసారిగా బెంగాల్ విభజన ఏర్పడినప్పుడు 5 రోజుల ఈ పంచమి నాటికి నవమి నాటికి సంబంధించిన కార్యక్రమం చతుర్దశి వరకు కొనసాగింది. గత 120 ఏళ్ళుగా ఇలాగే 136 ఏళ్ళుగా ఇలాగే వస్తూ ఉంది. అయితే ఎందుకు నీటిలో నిమజ్జనం చేయాలి? ఇది మీరు అడిగిన ఆ 5వ ప్రశ్నగా తెచ్చుకుంటే, ప్రారంభంగా విష్ణువు అన్న శబ్దం వాడి ఉన్నాం కదా, అదే సమాధానంగా చెబుతాను. ఆకాశస్యధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక అని శారదాతంత్రం అనే గ్రంథం చెబుతుంది. ఈ ప్రపంచమంతా కూడా పాంచభౌతికమైనది. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ 5 కలయికతో శరీరం, ప్రపంచం, భూమండలం అంతా ఏర్పడుతుంది. 5 ఆకాశానికి విష్ణు రూపం ఆధిపత్యం, అగ్నికి శక్తి రూపం ఆధిపత్యం. అందుకే అమ్మవారిని తాం అగ్నివర్ణం తపసాజ్వలంతీం, ఖైరతాబాద్ గణపతి శక్తి రూప గణపతి కదా, చూస్తున్నాం కదా ఒకవైపున. అలా అగ్ని రూపం శక్తి అమ్మవారికి సంబంధించింది. వాయువు సూర్య రూపం, సూర్యుడు మండే అగ్నిగోళం. వాయువు కారణంగానే రేపటి గ్రహణం కోసం కూడా మాట్లాడుకుంటాం ఇదే విషయాన్ని. అలాగే క్షితేరుష, ఈ భూమి శివుడికి సంబంధించింది. భూమి శివుడు, భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఈ భూమికి ఉపగ్రహం, శివుడి నెత్తిలో ఉండే చంద్రవంక. అవును, పురాణ కథలన్నీ కూడా సైన్స్తో ముడిపడి ఉంటాయి. నీటికి సంబంధించి గణపతి, ఆకాశానికి విష్ణువు, అగ్నికి దుర్గ, గాలికి సూర్యుడు, భూమికి శివుడు, నీటికి గణపతి అని శారదాతంత్రం చెబుతుంది. అప్సు మే సోమో అబ్రవీతంతర్విశ్వాని భేషజ అని వేదధర్మం. నీటిలో సమస్త దేవతలు ఉన్నారు. శక్తి, ప్రాణశక్తి నీటిలోనే. బాగా అలసిపోతే నీరు ఇలా మనం ముఖం మీద చిల్లుకుంటాంగా, ప్రాణం సేద తీరుతుంది. అలాంటి ఆ నీటిలో ఉండే శక్తి గణపతి. మరి పూజించిన గణపతి ఎందుకు నిమజ్జనం చేయాలి? నీటిలోనే నిమజ్జనం ఒక్క గణపతినే చేస్తున్నామా? కాదుగా. దసరా పండుగ నాడు బతుకమ్మ రూపంలో గౌరమ్మను కూడా మనం నీటిలో నిమజ్జనం చేస్తాం. పసుపులో పుట్టే గౌరమ్మ, పసుపులో పెరిగే గౌరమ్మ, పువ్వుల్లో పుట్టే గౌరమ్మ, కుంకుమలో పుట్టే గౌరమ్మ, ఇలా పాటలన్నీ పాడుతూ నీటిలోనే నిమజ్జనం చేస్తాం. శివ సంబంధంగా కూడా ఒక అర్చన ఉంది. అరచేతిలో అంత పుట్టమన్ను తీసుకొని అరచేతిలో శివలింగం చేసి అరచేతిలోని అభిషేకం చేసి అరచేతిలో నుంచే ఇలా నీటిలో నిమజ్జనం చేయాలి. ఇది పార్థివ శివలింగ పూజ. గళం అంటే కంఠసీమలో ఛాతీలో ఒక గొలుసు వేసుకొని అందులో శివలింగమును స్థాపన చేసుకునేటటువంటి శివారాధ్యులకు ఈ అర్చన తెలుసు. శివుడిని నిమజ్జనం చేస్తాం, గౌరమ్మను నిమజ్జనం చేస్తాం, గణపతిని నిమజ్జనం చేస్తాం. లౌకికంగా చాలామందే చెబుతూ ఉంటారు, ప్రకృతి, చెరువు, నీళ్లు, పర్యావరణము, రైతు బాంధవుడు గణపతి, అందుకే ఎలుక వాహనంగా ఉన్నాడు, చేతిలో వరికెంకి పట్టుకుంటూ ఉంటాడు, ఏనుగు తండంగా ఉన్నది. ఈ రూపాలన్నీ మనం గమనిస్తే ఈజిప్ట్ దేశములో, జర్మనీలో, గ్రీసులో, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇలాంటి జంతువులు శిరస్సుగా ఉండే రూపాలను చూడవచ్చు. గణపతి రూపం పిరమిడ్స్ దగ్గర కూడా ఉంది. ఒకప్పుడు ప్రపంచమంతా ఈ ధర్మాన్ని పాటించిందే సైన్స్ నేపథ్యంలో. 400 రూపాయలతో ప్రారంభమైన వేలంపాట 40 లక్షలకు చేరవచ్చు ఈ సంవత్సరం. విశ్వశాంతిని కోరే విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర 69 అడుగులలో 1954వ సంవత్సరం నుంచి 70 ఏళ్ళు చేరి మళ్ళీ ఒక్కొక్క అడుగు దిగుతూ ప్రపంచానికి శాంతిని కోరే విధంగా
కొనసాగించే క్రమంలో శ్రీరామాయణంలో ఒక మాట ఉంది. రావణ సంహారం అనంతరం మహర్షి వాల్మీకి రాసిన ఆ శ్లోకంలో వినాయకాశ్చ శామ్యంతి, వినాయక స్మరణ చేస్తే శాంతి కలుగుతుంది. చూడ్డానికి ఏమీ బాగుండడే. ఇప్పుడు మీ సమాధానంగా అనుకుంటే తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకల్లా ఒజ్జయ్యి ఉండెడి పార్వతీతనయ ఓ ఈ గణాధిప నీకు మొక్కెదన్ అంటూ ఏ మహాకవి ఈ పద్యాన్ని వ్రాశాడో కానీ అజ్ఞాత కర్తృకం. ఎవరు వ్రాశారో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఈ స్వామికి చప్పటి కుడుములు ఉండ్రాళ్లే ఎందుకు పెట్టాలి, అలాగే వీధులలో ఎందుకు పెట్టాలి, గ్రామ కూడలి ఇలా బాలాపూర్ కావచ్చు 52,000 వినాయక మంటపాలు ఏమిటి ప్రపంచవ్యాప్తంగా? ఈ 52,000 భాగ్యనగర్. మనం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ లడ్డూల వేలం పాటలో పాల్గొనడం కోసం లండన్ నుంచి మరీ వచ్చారంటే దేశ విదేశాల్లో కూడా కదా. గణపతికి సంబంధించిన సహస్రనామావళిలో ఒక నామం ప్రతిగ్రామాధిదేవతాయై నమః ఒక నామం ఉంది. ఆ గ్రామం ఆధారం చేసుకొని ఇంట్లో ఉండే వినాయకుడిని గ్రామం వీధిలో పెట్టాలి, నలుగురికి అక్కడికి రప్పించి అర్చన చేయించాలి. ఆధారం ఒకటి కావాలి, ఉలా గాల్లో కాకుండా. ఎందుకు పెట్టారు? ఇదిగో సహస్రనామావళిలో ప్రతిగ్రామాధిదేవతాయై నమః అన్న నామం, అందుకని పెట్టారు. ఇక ఈ చప్పడి వ్యవహారం ఏమిటి? ఎల్లుండి కూడా పౌర్ణిమ అయిన తర్వాత మనం విధియ నాడు మళ్ళీ ఈ ఉండ్రాళ్ళనే చప్పటి కుడుములతో అర్చన చెయ్యాలి. ఎల్లుండి కూడా నిమజ్జనం అయ్యాక పౌర్ణిమ తర్వాత కూడా శుక్ల కృష్ణ పక్షాలలో భాద్రపద మాసం అంతా కూడా ఉప్పు కారం నూనె తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఈ దక్షిణాయన కాలంలో నెమ్మదిగా మనలో జీర్ణ శక్తి తగ్గుతుంది. అందుకని రాత్రి కాలం కూడా బాగా పెరిగిపోతుంది, పగటి కాలం తగ్గుతుంది, జీర్ణశక్తి తగ్గుతుంది. కనుక కఠినమైన పదార్థాలు కాకుండా కాస్త పలచనగా సులభంగా జీర్ణం అయ్యే పదార్థాలు తినాలి. పైగా ఈ గణపతికి నివేదనగా అర్పించవలసింది దోసపండ్లో మరింకేదో కాదు, సమర్పించవలసింది వెలగ పండు. శాస్త్రం ప్రకారంగా సమర్పించవలసిన పండు కరిమింగిన అని చెప్తాం కదా, వెలగ పండు తథ్యమ సుమతి, అది సమర్పించాలి. కరి అంటే పురుగు, వెలగ పండులో ఉండేది తినేది అనేది శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పే సమాధానం. కానీ గణపతికి ప్రీతిగా ఉండేది అరటి పండు లేదా చప్పిడి పదార్థాలు. పూజ ఏం చేశారు అని చూడదు ఈ లోకం, నైవేద్యం ఏం పెడుతున్నారు అని ప్రశ్నిస్తుంది. బాలాపూర్లో అర్చన ఏదైనా ఉండవచ్చు, లేదా శాంతి గణపతి అర్చన ఇంకేదైనా ఉండవచ్చు, కానీ లడ్డూ వేలం వేశారా? ఎక్కడో 2.5 కోట్లు పలికింది అని విన్నారు, ఇక్కడ 40 లక్షలు రాబోతుందని వింటున్నారు. పూజ ఏం చేశారు అని చూడదు ఈ లోకం, ప్రసాదం ఏం పెట్టారు అని చూస్తుంది. ఈ వినాయకుడికి 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ అని ఆ వ్రతంలోనే నేతితో వండినటువంటి చప్పిడి కుడుములను 21 సంఖ్యలో నివేదనగా సమర్పించాలి అని ఆ వ్రతంలో ఉంది. ఇది నియమం, శాసనం. అది ఆధారం చేసుకునే మనం స్వామికి ప్రీతికరంగా చప్పిడి పదార్థాలను నివేదనగా సమర్పిస్తాం. ఇంకొక మాట జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ వినాయకుడు పిల్లలకు స్నేహితుడు, బాలగణేశుడు. 32 రకాలుగా ఉండే గణపతులు కావచ్చు, 16 గణపతులు కావచ్చు, ఎలా ఉన్నా పిల్లలకు మహా ఇష్టం ఈ గణపతి అంటే. చిన్నారి బాలబాలికలంతా కూడా వాళ్ళ పుస్తకాలు గణపతి వద్ద పెట్టి ఓ పొజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి అంటూ బింగీళ్ళు తీస్తారు, గుంజీళ్ళు తీస్తారు, మాకు బాగా చదువు రావాలని కోరుకుంటారు. పిల్లల స్నేహితుడు. పిల్లలకి ఏం పెడతాం మనం? సులభంగా జీర్ణం అయ్యేటటువంటి చప్పిడి పదార్థాలే పెడుతూ ఉంటాం. మోదకాలు, తీపి పదార్థాలు, పాయసం, ఉండ్రాళ్ళు. ఆయన చేతిలో 2 ఉంటాయి, వరసిద్ధి వినాయకుడి చేతిలో. ఈ గణపతి వరసిద్ధి వినాయక గణపతి, కూర్చున్న గణపతిని పూజిస్తాం. పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని స్తోత్రం చేస్తాం. వ్రతంలో మొదటిది ఇదే కదా. పాశము అన్న పదం ఉంది ఇక్కడ. ఏమి? ఆయన చేతిలో ఒక తాడు ఉంటుంది, అది పాశము. ఎడమ చేతిలో కుడి చేతిలో
కుడి చేతిలో అంకుశం, ఎడమ చేతిలో పాశం. పాశం. అంకుశం ద్వారా ఆ ఏనుగును నియంత్రిస్తాడు. ఏనుగు అహంకారానికి ప్రతీక, మనలో ఉండే అహంకారానికి ప్రతీక, నియంత్రణ. మరి పాశం, పాశము ప్రేమ పాశము అంటాం మనం. అవును. తెలంగాణలో పాశము అంటే బెల్లము, గోధుమ పిండి తాలికలు, వాటిని చిట్టిమిళ్ళు అంటారు. గోధుమ పిండి తాలికలు, చిట్టిమిళ్ళు, వీటితో కొబ్బరి కోరు వేసి బెల్లము పాలతో కలిపి చేసే తీపి పదార్థం పాయసానికి పాశము అన్న పేరు. తెలంగాణలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పాశం చేసి నైవేద్యం పెట్టాలి అంటారు. ఏమిటి పాశం? ప్రేమ పాశం. ప్రేమ పాశం. గణపతి ద్వారా మనకుండేటటువంటి ప్రేమానుబంధం, ఈ బంధాన్ని పెంచుకోవడం కోసమే ఈ పాశము అన్న ఆ తాడేమిటి? లోకాన్ని కట్టి పెట్టేది, లోకంలో ఉండే అందరినీ కట్టేది. ఎక్కడి బాలాపూరు, ఎక్కడి ఖైరతాబాద్ వినాయకుడు, ఎక్కడి లండన్ నుంచి వచ్చి కొనుగోలు చేద్దాం అనుకునే భక్తులు వీరే కాదు, ప్రపంచవ్యాప్తంగా 52,000 మంటపాల్లో కోటాను కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా సాక్షి టీవీ కార్యక్రమాలు చూసే వాళ్ళందరికీ కూడా కోట్ల మంది కదా ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలలో ఉండే కోటాను కోట్ల సాక్షి టీవీ ప్రియులందరూ ఈ మాటలన్నీ వింటున్నారు కదా. ఈ నేపథ్యంలో ఎక్కడి చిన్న గణపతి, మీరు పాట పాడారు, ఎలుకపైన ఈ ఊరేగేటటువంటి వాడు, ఊరికి ఎరిగించే విధంగా గ్రామమంతా కూడా తిరగడమే ఊరేగింపు. ఇప్పుడు గ్రామం కాదు, ప్రపంచమంతా కూడా తెలిసే విధంగా. ఇప్పుడు గ్రామం ఊరికి కాదు, సాక్షి ద్వారా ప్రపంచమంతా చూస్తుంది. ఊరు చిన్నదైపోయింది, ప్రపంచం ఊరులాగా మారిపోయింది. ప్రపంచం కుగ్రామం అంటున్నాం కదా. ఈ నేపథ్యంలో మీ ప్రశ్న అలాగే మిగులుతుంది, మళ్ళీ చెబుతాను. ఏమిటంటే, ఇలాంటి ఇంత అందమైన గణపతిని, ఇన్ని రోజులు పూజించిన గణపతిని, మన ఇంట్లో మనకు ప్రియమైన గణపతిని, చిన్నారి బాలబాలికలందరికీ కూడా ఇష్టమైన గణపతిని నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, దుఃఖం వస్తున్నా కంటిలో నీళ్లు తుడుచుకుంటూ నీళ్లలో అలా తోసివేసేస్తున్నాం, నిమజ్జనం చేస్తున్నాం. బాధాకరమే కానీ ఎందుకొరకు? ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.